వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీడియా అండ్ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. టీజర్ చూసారు, నచ్చిందని అనుకుంటున్నాను. నాకు చాలా భయం మాట్లాడాలంటే. అంటే కొంచెం ఇంట్రోవర్ట్ నేను. సో ఇలాగే మొత్తం సెట్ అంతా అల్లరిగా అందరూ టీజ్ చేస్తూ జరిగిపోయింది. బట్ వీ హ్యాడ్ వండర్ఫుల్ డేస్. లైక్ లైఫ్లో కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా మెమరబుల్గా ఈ సినిమా మిగిలిపోతుంది. అంటే ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు కానీ ఇదైతే మాత్రం బెస్ట్ మెమరీస్తో. అంటే సినిమా కూడా అలాగే వచ్చింది. అందరం అంటే నేనే చాలా రాడ్ క్యాండిడేట్. నేనే ఏడ్చానంటే మీరు అందరూ కూడా ఏడుస్తారని నేను అనుకుంటున్నాను. సో సినిమా చాలా చాలా బాగా వచ్చింది. టీజర్ చూసారుగా, చాలా ఎమోషన్స్. అంటే పోస్టర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అనుకుంటారు, తర్వాత ఫ్యామిలీ సినిమా అనుకుంటారు. బట్ ఇది మోస్ట్లీ మగాళ్ళ కోసం తీసిన సినిమా. ఎందుకు అంటే మన ఇంట్లో అమ్మ, బామ్మ, అక్క, వదిన, చెల్లి, వైఫ్, లవర్ కానీ మనకి చెప్పని చాలా ఎమోషన్స్ ఈ స్క్రీన్ మీద మేము చెప్పాము. మీరు వాళ్ళందరినీ తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళతో ఈ సినిమా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. మీరు మీ వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళందరూ మీకు సినిమా అయిపోయాక హగ్గిస్తారు. మీరు మాకా హగ్గియండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టాను, చాలా సపోర్ట్ చేశారండి. అంటే సచ్ ఏ లవ్లీ టీమ్. హ్యాపీ జర్నీ 2, 3, 4, 5, 10 వరకు ఉంటే కనుక సేమ్ టీమ్తో వర్క్ చేస్తా. అసలు చాలా చాలా కాంప్లిమెంట్లు అది ఇది. అంటే అంత చలిలో, అంత రాత్రులు 1 అయినా 2 అయినా సరే, అంటే ఫెసిలిటీస్ లేకపోయినా సరే, క్యారవాన్లు లేవు, వాష్రూమ్లు లేవు, అయినా సరే ఒక్క కంప్లైంట్ లేదు. సచ్ ఏ లవ్లీ టీమ్. అసలు అందరూ మీ అందరు లేకపోయింటే సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వాళ్ళ హీరోస్. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయా. చోటానతో స్టార్ట్ చేయాలి. సో చోటక ప్రసాద్ అన్న, సో ఫస్ట్ పిల్లర్ లాగా, బ్యాక్ బోన్ ఇలాగే ర్యాగింగ్ చేసేవాళ్ళు మమ్మల్ని. ఒక పిల్లర్ లాగా వెనక నించొని సినిమా మొత్తం అంతా నడిపించున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఫస్ట్ సినిమా చూసి అన్న కళ్ళల్లో నీళ్ళు చూసాను నేను. అసలు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. ఇందాక కౌశిక్ అండ్ తరుణ్ చెప్పారు కదా, వాళ్ళ ఫాదర్ పాస్ట్ అవే. ఐఎమ్ సారీ. చాలా అసలు ఒకతను ఒక పెద్ద బిగ్ సెలబ్రిటీ వచ్చి సినిమా చూసినప్పుడు వాళ్ళని హగ్ చేసుకొని మీ ఫాదర్ని గర్వపడేలా చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ఎమోషనల్. అంటే సినిమా బాగుందన్న దానికన్నా నాకు అది కిక్కిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్ ప్రీ రిలీజ్లో పెద్దగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీబడి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిరామ్ గారు. థ్యాంక్